హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ తినక చాలా డేస్ అవుతుంది. సో ఎప్పుడు మటన్ అవుతుంది లేక వేరే కర్రీస్ అవుతున్నాయి అనేసి మేము చికెన్ అయితే తీసుకొచ్చాము. సో నేనైతే కాదు ఇవాళ వండేది, మా చెల్లి మా తమ్ముడు అయితే వండుతున్నారు చికెన్. అసలు ఓపిక లేకుండే వండాలి అంత, అసలు తినాలన్న ఓపిక కూడా లేకుండే. కానీ ఇవాళ కుకింగ్ సెక్షన్ అయితే వాళ్ళైతే తీసుకొని వండుతున్నారు. చూద్దాం లాస్ట్కి టేస్ట్ ఎలా ఉంటుందో. కానీ అప్పుడప్పుడు వాళ్ళకు కూడా నేర్పివ్వాలి కదా, ఫ్యూచర్లో అవసరం వస్తుంది. కానీ ప్రాసెస్ అందరికీ తెలుసు కదా, సో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కాకపోతే వీళ్ళైతే వెరైటీగా చేశారు. ఫస్ట్ దాంట్లోనే అన్నీ కలిపి పెట్టుకొని చేశారు. సో అలా అయినా బాగుంటుంది. కాకపోతే మనం ఆయిల్లో మ్యాగ్నేట్ చేసింది ఇంకా టేస్టీగా ఉంటుంది. సో వీళ్ళది ఎలా చేస్తారు, టేస్ట్ ఏంటి అనేది లాస్ట్లో చూద్దాం, చూసేయండి. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం? కొందరు ఎలా అంటే వీక్లీ వన్స్ తింటారు, లేకుంటే ఎప్పుడో ఒకసారి తింటారు. కానీ చికెన్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రం వీక్లీ 2 or 3 times తింటారు. సో మీరు ఎంతమందికి ఇష్టమో మీలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ప్రాసెస్ కూడా మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మా చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక అందరం టేస్ట్ చేయడం అంతే. ఒకసారి టేస్ట్ చూసేద్దాం మరి ఎలా ఉంది అనేది. కానీ అసలు నిజం చెప్తున్నా, కర్రీ మాత్రం అద్దిరిపోయింది. చాలా సింపుల్గా చేసినా కూడా టేస్టీగా ఉంది. సో మా నాన్నకి కూడా నచ్చింది, మా తమ్ముడు మా చెల్లి మేము అందరం అయితే తినేసాము. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ట్రై చేసి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.